హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక ఆకు, ఒక చెక్క వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. తర్వాత మటన్ వేసుకోవాలి. కడిగాలి. కడిగిన తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత మంచిగా కలపాలి. కలపాలి, 2 సార్లు 3 సార్లు కలపాలి. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మంచిగా కలగలపాలి. అడగంటకుండా కలగలపాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కారం పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మీరు తగినంత వేసుకోవచ్చు కారం పొడి వేసిన తర్వాత కొంచెం కలుపుకొని మూత పెట్టేయాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీయాలి. తీసి కలుపుకొని కొత్తిమీర, పుదీనా, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం అందులో ఎల్లిపాయలు దంచేసుకుంటే బాగా వాసన వస్తుంది. చాలా బాగుంటుంది రుచికరంగా.